నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. మంత్రి సంధ్యారాణి పుట్టినరోజు వేడుకలు విజయవాడలో జరిగితే అవి తిరుపతిలో జరిగినట్టు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ, మరి సాక్షాత్తు ఆ వెంకన్న స్వామితో పెట్టుకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ లో మీకు 11 సీట్లు వచ్చాయి, మరి ఆయనతో పెట్టుకుంటే నెక్స్ట్ ఒక్క సీటుతోనే మీరు ఆగిపోతారంటూ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా హెచ్చరించడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సో సార్ అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ తరఫున ఫేక్ ప్రచారాలు చేస్తున్న వాళ్ళందరికీ మంత్రి లోకేష్ ఘాటుగా వ్యాఖ్యానించారని తెలుస్తుంది. అది కూడా మంత్రి సంధ్యారాణి పుట్టినరోజు వేడుకలు అవి తిరుపతిలో జరిగినట్టు ఒక ప్రచారం చేశారు. సో మరి వెంకన్న స్వామితో పెట్టుకుంటే కర్మ ఖచ్చితంగా తిరిగి కొడుతుంది అన్నట్టుగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అసలు? సార్, మాకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనది. ఇక్కడ ఏం జరిగినా వాళ్ళ పాప పరిహారం అనేది జరిగి తీరుతుంది. గతంలో ఏడుకొండలని చెప్పిన ఆయన పౌరాల గుట్లో ఏమయ్యాడో మీకు తెలుసు. అలాగే తిరుమలలో అన్ని మత ప్రచారం చేసిన, తిరుమల పవిత్రతను కాపాడలేని వ్యక్తులు, తిరుమలలో అన్ని రకాలుగా చెడు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళ అడ్రస్లు గలంతైపోయి ప్రపంచాన్ని కాపాడే కలియుగ వెంకటేశ్వర స్వామిని అంతమంది కూలుస్తారు. ఆయన అంటే అంత విశ్వాసం. అటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర 5 ఏళ్లు మీరు అపవిత్ర ఉత్సవాలు జరిపారు. 5 ఏళ్లు దుర్మార్గంగా దర్శనాలు చేసుకున్నారు, అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకున్నారు. ఎవరు పడితే వాళ్ళు జబర్దస్త్ రోజా లాంటి వాళ్ళైతే ఒక పందులు దుడ్డులాగా తీసుకెళ్లి జనాలు దర్శనం దోచింది డబ్బుల కోసం. ఇలా అందరూ వెంకటేశ్వర స్వామిని, ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ తప్ప కాటేజీలు అమ్ముకున్నారు, లడ్డు అమ్ముకున్నారు, దర్శనాలు అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకున్నారు, సుగంధం అమ్ముకున్నారు, సేవలు అమ్ముకున్నారు. టోటల్ గా ధర్మారెడ్డి నాయకత్వాన శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక 3,000 కోట్ల రూపాయలు దోసేశారు. ఇట్లా కాటేజీల ప్రసాదాలు ఏవి వదలకుండా, చివరికి అన్న ప్రసాదాలు కూడా వదలకుండా, క్యాంటీన్లు సత్రాలు వదలకుండా టోటల్ గా అమ్మేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు వివేకానంద, అంటే వైసీపీ పార్టీ. ఇప్పుడు కొత్తగా లోకేష్ గారు అంటే అంటారండి, ఫేక్ పరాకాష్ట, అబద్ధానికి బ్రాండ్ అంబేద్కర్, సాక్షి పేపరు, సాక్షి టీవీ, మీ దుర్మార్గమైన పాంప్లెట్ పేపర్ పెట్టుకొని తప్పుడు వాదనలు వాదిస్తా. నాకు తెలిసి కాదంబరి చిత్వాని కేసులో అమ్మాయిని ప్రాసిక్యూట్ చేసేసారు వాళ్ళ ఛానల్. ఇంతకాలం నీచమైన ఛానల్ ఇంకోటి ఉండదు. మీకు దాని బదులు దాన్ని 4 స్టార్ ఛానల్ పెట్టుకుంటే బెస్ట్ అది లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు. పోదు గతంలో బూతుల మంత్రులు ఉండేవాడు, ఆయన నానినో వంశీనో లేదా ఇంకోరో ఒక అరగుండో గుండో, వాళ్ళు ఇప్పుడు ఓడిపోయారు, భయపడారు, తక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఈయన బూతులు చెప్పకపోతే ఈయన నిద్ర రాదు రాత్రులు. ఈయన రాత్రుల్లో ఆలోచిస్తాడు, ప్రేతాత్మలతో మాట్లాడతాడు, తెల్లారితే ఏ సచనం చేయాలని. ఈ విధంగా చేయటం వల్ల ఒక వ్యక్తికి సమాచారం ఇచ్చి ఫేక్ ప్రచారం పెట్టి ఆమె సుజాత గారి యొక్క బర్త్డే తిరుమల కొండ మీద జరిగింది చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే, సంధ్యారాణి పుట్టినరోజు చేస్తే అక్కడ నిదర్శనం ఏంది? కొండ మీద పుట్టినరోజు జరుపుకోరండి ఎవరు. సాంప్రదాయ విరుద్ధం. భగవంతుని దర్శనం చేసుకుంటారు పుట్టినరోజు అంతే, కానీ అక్కడ కేకులు కట్ చేసేది అవేం చేయరు. పోతారు, దర్శనం చేసుకుంటారు, సోమవారికి అర్చన చేసుకుంటారు, లేదు వచ్చేస్తారు. నన్ను ఇంకా 10 కాలాల పాటు బతికించుకోమని. ఆడ ఎటువంటి ఉత్సాహాలు చేయరు, తప్పది. ఆడెక్కడో విజయవాడ జరిగితే ఇక్కడ చేసినట్టు ఫేక్ ప్రచారం చేస్తే, సార్ సాక్షి పేపర్కి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ సాక్షి టీవీకి ఫేక్ కొత్త ఏం కాదు కదా. ఎన్నో 5 ఏళ్ళుగా చూస్తాను. అమరావతి మునిగిపోయిందన్నారు, మునిగిపోయిందా? హైకోర్టు పనిచేయడం లేదన్నారు, మరి పనిచేయడం లేదా? విజయవాడ మొత్తం కొట్టుకుపోయిందన్నారు, పోయిందా? అంటే మాట్లాడితే ఫేక్ న్యూస్లే. ఎదుర్కొన్నా జగన్మోహన్ రెడ్డి గారికి 1 కోటి రూపాయలు ఇచ్చేసాడంట ఆ విజయవాడ ప్రజలకు, అన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగితే. దాని మీద ప్రచారం. సార్ మీరు మారండి ఇంకన్నా. అరే బాబు మారంటారా బాబు, మీరు అధికారం లేదు, పోయింది మీకు. మీరు ఇంకా బ్లూ మీడియా, బ్లూ రామాయణాలు మాట్లాడతారు. జనం చితరించుకోరా? కాకరించి పూంచేస్తారు మిమ్మల్ని మీరు ఇట్లాంటి మాట్లాడితే. పుట్టినరోజు ఆవిడేదో ఆ ఇంటికాడ జరుపుకుంటే దాని తిరుమల కొండ మీద జరిగిన రాస్తే మరి మీ పవిత్రత కాపాడినట్ట? మీరెట్టా క్రిస్టియన్స్ మీరు సపోర్ట్ చేసుకుంటారు, అది మీ ఇంట్లో మీ పొలం, మీ మతం ఇచ్చేసుకుని మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాలు చేశారని చెప్పి మాట్లాడుతున్నాను. పార్టీలకు అతీతంగా ప్రపంచంలోని హిందువులంతా, శ్రీ వెంకటేశ్వర భక్తులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి తప్పులు చేస్తే పరువు నష్టదావ కూడా వేస్తాం. ఎందుకంటే ఇది ఫేక్ ప్రచారం. ఇలాంటి జరిగితే మీరు ఏమి సందేశాన్ని మీరు ఆంధ్ర రాష్ట్ర, తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు? సో ఫేక్ పరాకాష్ట ఎందుకు మీరు అయ్యారంటే,
గత 5 ఏళ్లుగా చూసాం. దారుణంగా ఆ ముద్దులు పెట్టడం, నెత్తిన రుద్దటం, బొగ్గలు పెట్టడం, భుజాలు తట్టడం చూసి, ఎకిల్ నవ్వులు చూసి జనాలు ఇసిగిపోయారండి. ఇప్పుడు చావుకు పోతే అదే నవ్వు, పెళ్లికి పోతే అదే నవ్వు, కష్టాలు ఉంటే అదే నవ్వు, ఎవరైనా మాట్లాడితే అదే నవ్వు. ఆ నవ్వుకు అర్థమైందో మాకు ఇందో తెలియలే. ఇంకేమన్నా హిస్టారికల్ గా తెలుసుకొని బుక్కులు చదివి తెలుసుకోవాలి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మీ పార్టీ ఉంటే, మీ పార్టీ నాయకుడు మాట్లాడే మాటలు ఎక్స్ లో పోస్ట్ చేసే పోస్ట్ చూస్తే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని అర్థమైంది. అధికారం పోయిన తర్వాత ఈయనకి లండన్ ప్రతి 6 నెలలకి వెళ్ళి మందులు తెచ్చుకొని తినాలి. అవి లేవు, కట్టేపోయినాయి. పాస్పోర్ట్ ఇలా, మీరు ఇమ్మంటే ఇలా. చివరికి 7 మందులు పనిచేయలే. ఆయనకి రాత్రిలో ఆత్మలు పేతాత్మలతో మాట్లాడి ఏందో వస్తున్నాయి ఐడియాలు. తెల్లార కొద్దిగా ఆయన అపరిచితుడు అయిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏది గుర్తొస్తే పోస్ట్ చేస్తాడు. లేదంటే ఆయన మీడియా, ఆయన ఉన్న పొల మీడియానో, మత మీడియానో, బ్లూ మీడియానో. సార్ ఏంటి సార్, ఒక అమ్మాయి, ఎవరైనా అమ్మాయిని సాక్షి టీవీలో కూర్చొని తప్పుగా మాట్లాడుతుంటే ఇంట్లో ఆడిపోయి, నీకు అక్కచెల్లెలు లేరా, మీ అమ్మ నాన్న లేరా? ఈ సృష్టికి ప్రతిసృష్టి చేసేది మహిళ. ఆమెను దుర్మార్గంగా ప్రచారం చేశారు. అంతకన్నా ఘోరమైన ఫేక్ ప్రచారం ఏముంటుంది చెప్పండి. మీరు అమ్మాయిని అమ్మాయి చేసి ఎక్కడైతే ఆడవాళ్ళను పూజింపబడతారో అక్కడ దేవతలు విహరిస్తారంటారు. మీకు దేవతలు కూడా లెక్కలే, వెంకటేశ్వర స్వామి లెక్కలేదు, మీకు భగవంతుడు దిక్కులేదు. ఎందుకంటే కనీసం మీరు డిక్లరేషన్ సంతకం పెట్టి కూడా దశకు రారు, చెప్పులు వేసుకుని గుళ్ళే పోతారు, అన్ని మధ్య ప్రచారం పైన చేపిస్తారు, ప్రసాదం చేత్తో కూడా తాకవు. నువ్వు ఈ ముఖ్యమంత్రి ఉన్నంతకాలం పట్టు వస్త్రాలతో భార్య భర్త వచ్చి బ్రహ్మోత్సవానికి సోమవారికి పట్టలేవాలి. ఎప్పుడైనా నీ పెళ్ళాం వచ్చింది దానితో కూడా వచ్చిందని చెప్పా జగన్మోహన్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా. అలాగే 5 ఏళ్ల తర్వాత 3-4 బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఒక్కసారైనా భార్య భర్త వచ్చి భగవంతు దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు ఇచ్చావా? నీకేం భక్తి ఉంది? నిన్నే ఉన్నమ్ముతాడు హిందువుడు అంటే. నువ్వు పక్కా క్రిస్టియన్. జార్జ్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పేరు జార్జ్ జగన్ అనుకుంటా, మీ నాన్న తాతగారు పెట్టిన పేరు. దానికి వెనక తగిలించుకున్నావు. నేను ఛాలెంజ్ చేసిన, బహిరంగ ఛాలెంజ్. ఎందుకంటే ఎదురింటి సందింటి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంటుంది, వైఎస్ఆర్ అని. ఈ పేరు కలిగిన ముందర ఇంటి పేరున్న ఎదురింటి సందింటి వారి ఆ పేరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి లేదు, ఏ రెడ్డికి లేదు. మీకు మాత్రం ఎలా వచ్చింది? ఎదురింటి సందింటి వారి జగన్మోహన్ రెడ్డి గారు. ఎదురింటి సందింటి వారి ఏ రెడ్డికి లేదండి ఇంకా భారతదేశంలో. మీరు ఎట్లా అయిపోతారు? మీ పుట్టు పూర్వతలన్నీ కూడా కర్ణాటకలో ఏదో పుట్టారని, బళ్ళారి నుంచి వలస వచ్చారని, రాజంపేటలో నివసించారని, తప్పలేదు, భారతదేశంలో అంశానికి రావచ్చు. కానీ పేర్లు, మతాలు, కులాలు మార్చుకునే సంస్కృతి నాకు తెలిసి నేను ఏడ చూడలేదు. రాజకీయం కోసం, ఆధిపత్యం కోసం, కొన్ని కులాల మీద అజమాయి చేయడం కోసం ఈ విధంగా తప్పుడు చిరునామాలతో రాజకీయాలు చేసిన విషయం మీరే చెప్పారు ప్రపంచాన్ని. మీరే ఫేక్ అంటాను నేను. నువ్వు చదువుకునేది ఫేక్, ముఖ్యమంత్రి అయ్యింది ఫేక్, ప్రజలకు ఇచ్చిన హామీలు మోసం చేసింది ఫేక్, చివరికి గెలిపిస్తే ప్రజలు కూడా ఫేక్ అయినారు. నీ సాక్షి టీవీ, సాక్షి పత్రికలు చేస్తే ఫేక్. టోటల్ నువ్వు ఫేక్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నిలబడిపోయావు. ఇప్పుడేమంటే ఈవీఎంలు తప్పు చేసినా అంటావు, నాకు ఓటు వేయలేదు అంటావు. అంటే అర్థం కావాల్సిందంటే టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదనే విషయాన్ని ప్రజలు చెప్పేశారు. నేను వస్తానని నేను జన్మ వేసుకుని వస్తున్నాడు వీరపుత్రులాగా, జనం అంగీకరించట్లేదు, మళ్ళీ బయట నెట్టేస్తున్నారు. సో ఈ పోరాటంలో అల్టిమేట్ గా గెలిచేది ప్రజలే. కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారం చేయడం వల్ల లోకేష్ గారు కాదండి, బాబు గారే కాదండి, యావత్ ప్రపంచం కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా నిన్ను చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇటువంటి తప్పుడు పనులు చేయడం వల్ల భగవంతుని మీద నిందయటమే, లేని మాట సృష్టించడం వల్ల నీది పచ్చి భూతుల పత్రిక అయిపోయింది. వెంటనే మీరు ఈ ప్రచారం ఆపకపోతే చట్టపరంగా చర్యలు తీసుకొని ఒక భక్తులుగా మీ మీద కోర్టులో ఫీల్ అయ్యేది వస్తారని హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.